ఈ రోజు మార్కెట్ భారీగా పెరిగింది కదూ! అసలు మార్కెట్ నిజంగా పెరిగిందా? లేదంటే ఇదొక డెడ్ క్యాట్ బౌన్సా? మళ్ళీ ఎక్కడి వరకు పెరిగి పడుతుంది? రేపు ఎక్స్‌పైరీ డే రోజు కదూ! రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఈ డీటెయిల్స్ డిస్కస్ చేసే ముందు నిన్నటి వీడియోలో నేనేం చెప్పానో ఒక్కసారి ప్లే చేస్తాను. దాన్ని గమనిద్దాం. మార్కెట్ ఈ రోజు 500 పాయింట్స్ ఫాల్ అయినట్టు కనిపిస్తుంది కదా! కానీ మార్కెట్‌లో ఈ రోజు 2 పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. ఆ 2 పాజిటివ్ థింగ్స్ కంప్లీట్‌గా మార్కెట్ డైరెక్షన్‌ని చేంజ్ చేసి మార్కెట్‌ని అప్ సైడ్ తీసుకెళ్తాయి. అవేంటో చెప్తాను. దానికంటే ముందు ఈ రోజు ప్రైస్ యాక్షన్‌ని డిస్కస్ చేద్దాం. పర్లేదు. ఏ బిగ్ నెగెటివ్ అప్డేట్ కొత్తది రాకపోతే మండే ఓపెనింగ్ అన్నది మండే ఓపెనింగ్ అన్నది ఫ్లాట్‌గా ఇక్కడే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అలా ఫ్లాట్‌గా ఇక్కడే ప్రైస్ ఓపెనింగ్ జరిగితే గనక ఈ 23,000 టు 23,100 టు 23,400 జోన్‌లోనే ప్రైస్ చాలా ఎక్కువ సేపు స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ మండే. ఇన్ కేస్ ఇండియా మరి నిన్న వీడియోలో డిస్కస్ చేసిన మన అనాలిసిస్ ఈ రోజు జరిగిందా లేదా అన్నది ప్రైస్ యాక్షన్‌లో డిస్కస్ చేద్దాం. ఒక్కసారి రీప్లే చేసి పెడతాను. ఓపెనింగ్ లిటిల్ గ్యాప్ అప్. ఈ లిటిల్ గ్యాప్ అప్ అన్నది ఎస్టర్డే రేంజ్‌లోనే జరిగింది. అక్కడి నుంచి ఇమ్మీడియేట్‌గా ప్రైస్ జప్పుమని ఫస్ట్ 15 మినిట్స్‌లోనే పెరిగే ప్రయత్నం చేసినా ఫెయిల్ అయ్యి అప్పర్ విక్ ఫార్మ్ చేసి 9 ఈఎంఏ బిలోనే క్లోజ్ అయింది. ఇది ఒక అప్పర్ విక్. క్లోజింగ్ అన్నది మనకి 9 ఈఎంఏ బిలోనే జరిగింది. ఆల్సో ఈ అప్పర్ విక్ అన్నది ఎస్టర్డే సెకండ్ హాఫ్‌లో ఫార్మ్ చేసిన హైస్ వరకు రీచ్ అయ్యింది. దాని తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్‌లో నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌లో ఫార్మ్ చేసిన అప్పర్ విక్ జోన్ ఏదైతే ఉందో మళ్ళీ ఆ జోన్‌లో ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ బాడీని ఫార్మ్ చేసింది. ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. సో, ఇక్కడ అప్పర్ విక్ ఫార్మ్ చేసిన చోట ఇప్పుడు ఒక బాడీని ఫార్మ్ చేసింది. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం గమనిస్తే ఈ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ కూడా ఎస్టర్డే హైస్ దగ్గరే ఒక అప్పర్ విక్ ఫార్మ్ చేసి లిటిల్ రిజెక్షన్‌ని ఫేస్ చేసింది. దాని తర్వాత రీప్లే చేస్తే సెకండ్ క్యాండిల్ మనకు ఈ సెకండ్ క్యాండిల్ 9 ఈఎంఏ పైన చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను అని క్లోజ్ అయ్యి ఇండికేట్ చేసింది. నిన్న 23,300 లెవెల్ దగ్గర ఎక్కడైతే సపోర్ట్ బ్రేక్ చేసి కిందకి వచ్చిందో మళ్ళీ ఆ లెవెల్స్ పైన స్ట్రాంగ్‌గా క్లోజ్ అయ్యేంత వరకు మనం బుల్లిష్ కన్ఫర్మేషన్‌ని తీసుకోకూడదు. దాని తర్వాత మనం గమనిస్తే థర్డ్ క్యాండిల్‌లో మనం ఫస్ట్ 30 మినిట్స్‌లో 2 బిగ్ గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి కదా అని ఇమ్మీడియేట్‌గా జంప్ అవ్వకూడదు. ఎందుకంటే మళ్ళీ మనం మార్కెట్ ఇంకా నేను ఎస్టర్డే సెకండ్ హాఫ్‌లో ఫార్మ్ చేసిన హైస్‌ని కూడా ఇంకా బ్రేక్ చేయలేదు. మనం ఈ థర్డ్ క్యాండిల్ చూస్తే ఇమ్మీడియేట్‌గా అదే లెవెల్స్ నుంచి ఎస్టర్డే సెకండ్ హాఫ్‌లో ఫార్మ్ చేసిన లెవెల్స్ నుంచి ఇంకో స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్‌ని ఫార్మ్ చేసింది విత్ అప్పర్ విక్. ఈ అప్పర్ విక్ కూడా ఎగ్జాక్ట్‌గా ఇదే జోన్‌లో ఫార్మ్ అయిన ఇదే జోన్‌లో ఫార్మ్ అయింది గమనిస్తే. సో, మళ్ళీ మార్కెట్ ఈ జోన్స్ పైన క్లోజ్ అయ్యేంత వరకు బుల్లిష్ కన్ఫర్మేషన్ తీసుకోకూడదు. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ రీప్లే చేస్తే ఈ క్యాండిల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇదొక రిజెక్షన్ క్యాండిల్. ప్రైస్ ఇక్కడ పైకి వెళ్ళాలి అని ట్రై చేసి ఫెయిల్ అయిన క్యాండిల్. ప్రైస్ 9 ఈఎంఏని క్రాస్ చేయాలని ట్రై చేసిన బియర్స్ మళ్ళీ బుల్స్‌ని ఓడించి అప్పర్ విక్ ఫార్మ్ చేసి ప్రైస్‌ని కిందకి పుష్ చేశారు. కానీ ఇక్కడ ఉన్న ఒక చిన్న పాజిటివ్ ఏంటి అంటే ప్రైస్ ఇంకా యెస్టర్‌డే లోస్‌ని బ్రేక్ చేయలేదు. సో, ఆహ్, ఈ ఈ ఈ యెస్టర్‌డే లోస్‌ని బ్రేక్ చేసి కింద సస్టైన్ అవ్వడం ఇంపార్టెంట్. నెక్స్ట్‌ది రీప్లే చేస్తే ఇమ్మీడియేట్‌గా నేనైతే ఇంత పెద్ద రెడ్ క్యాండిల్‌ని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దెబ్బ మీద దెబ్బలాగా ప్రైస్ యెస్టర్‌డే లోస్‌ని కూడా బ్రేక్ చేసి చాలా స్ట్రాంగ్‌గా క్లోజ్ అయ్యింది. నాకు ఉన్న లాస్ట్ పాజిటివ్ హోప్ ఏంటయ్యా అంటే ఈ 23,000 లెవెల్. దీన్ని నేనిక్కడ మార్క్ చేస్తున్నాను. సో, ఈ 23,000 లెవెల్ దగ్గర ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా హ్యూజ్‌గా ఉంది కాబట్టి నాకున్న అదొక్కటే పాజిటివ్ థింగ్. అసలు గమనిస్తే ఇరాన్ వాళ్ళు ఇండియన్ షిప్స్‌ని అలో చేశారు. ట్రంప్ ఇరాన్ కార్గ్ ఐలాండ్‌ని అటాక్ చేసినా కూడా ఇరాన్ వాళ్ళు ఏదో నామ్‌కే వాస్త్ లాగా యూఏఈ పైన కొన్ని డ్రోన్స్ వదిలారు కానీ ఇరాన్ వాళ్ళు పెద్దగా రిటాలియేట్ చేయలేదు. ఒకవేళ అంత పెద్ద నెగెటివ్ ఉంటే ఓపెనింగే చాలా హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యుండేది కదా! కానీ ఓపెనింగ్ కూడా ఇక్కడ మనకు మంచిగానే జరిగింది. మరి ఇంకా ఎందుకు మార్కెట్ పడుతుంది అంటే అసలు ట్విస్ట్ ముందుంది. నెక్స్ట్ మార్కెట్ 23 పైన సస్టైన్ అయినట్టు కనిపించినా మనకు ఈ క్యాండిల్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే
మార్కెట్ 2025లో నుంచి ఇప్పటి వరకు బ్రేక్ చేయని లెవెల్ ఈ 23,000 లెవెల్. ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసి ఒక 5 మినిట్స్ క్యాండిల్ని ఫామ్ చేసింది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెడుతున్నాను. ఇక్కడ గమనిస్తే 23,000 లెవెల్ బిలో ఒక 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యింది. ఈ 5 మినిట్స్ క్యాండిల్ని చూసి ఎవరైనా ఇంకా పడుతుంది అని పుట్స్ని బై చేసింటే నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. వాళ్ళని గట్టిగా ట్రాప్ చేశారు. ఎందుకంటే మనకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ప్రైస్ అన్నది 23,000 లెవెల్ పైనే క్లోజ్ అయ్యింది. సో సస్టైన్ 23,000 బిలో 15 మినిట్స్ క్యాండిల్ అన్నది సస్టైన్ అవ్వలేకపోయింది. దీన్నే బియర్ ట్రాప్ అంటారు. అంటే ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తాను. అంటే మార్కెట్ పడిపోతుంది అని అనుకుంటూ పడిపోతుంది అన్నట్టు ఒక యుఫోరియా క్రియేట్ చేసి బియర్స్ని ట్రాప్ చేసి మళ్ళీ మార్కెట్ని పైకి తీసుకెళ్తారు. నెక్స్ట్ రీప్లే చేస్తే ఎగ్జాక్ట్గా నెక్స్ట్ 30 మినిట్స్లో ఇమీడియట్గా మార్కెట్ చాలా షార్ప్గా పైకి రికవర్ అయింది. సో ఇక్కడ పడిపోతుంది అని పుట్ బై చేసిన బియర్స్ అందరూ ఇక్కడ ట్రాప్ అయిపోయి ఉంటారు. ఇక్కడ బుల్స్ మళ్ళీ ప్రైస్ పైకిని తెచ్చి ఎక్కడ పడిపోతుంది అని ఎంటర్ అయిన బియర్స్ని ట్రాప్ చేశారు కదా. దాని తర్వాత గమనిస్తే మనం ఎగ్జాక్ట్గా 11:30 నుంచి 2 o'clock వరకు ప్రైస్ ఒక 80 పాయింట్స్ జోన్లో ఉండిపోయింది. ప్రైస్ అన్నది 23,180 నుంచి 23,100 లెవెల్ మధ్యలో ఒక 80 పాయింట్స్ జోన్లో కన్సాలిడేట్ అయ్యింది. మళ్ళీ 23,000 లెవెల్ బిలో క్లోజ్ అవుతుందేమో అన్న ఒక యుఫోరియాని క్రియేట్ చేసి మనల్ని ప్రైస్ని కన్సాలిడేట్ చేశారు. ఒకసారి ప్రైస్ని రీప్లే చేస్తాను, గమనించండి. సో ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా ప్రైస్ 2 o'clock వరకు రీచ్ అయ్యాము. సో మీకు గుర్తుంటే మనం ఇంతకుముందు కూడా ప్రీవియస్ క్యాండిల్స్లో చాలాసార్లు అనుకున్నాం, మార్కెట్ ఫస్ట్ హాఫ్లో ఫామ్ అయిన ప్రైస్ యాక్షన్ కంటే సెకండ్ హాఫ్లో ఫామ్ అయిన ప్రైస్ యాక్షనే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆఫ్టర్నూన్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి అండ్ ఎఫ్ఐఐస్ కూడా మన మార్కెట్లోకి ఎంటర్ అయ్యే టైం 2 o'clock అనమాట. సో మనం ఇప్పుడు 2 o'clock టైం అయింది. ఈ 2 o'clock నుంచి మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి గమనిద్దాం. రీప్లే చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా 2:15 నుంచి అప్ సైడ్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ డే హైస్ని కూడా రీచ్ అయ్యింది. ఇదే షార్ట్ డే హైస్ని కూడా రీచ్ అయ్యి మనం ఎస్టర్డే అనుకున్న 23,337 లెవెల్స్ని కూడా రీచ్ అయింది. ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీ. మనం ఎగ్జాక్ట్గా ఈ టైంలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా మారింది అని గమనిస్తే 23,300 23,400 లెవెల్ దగ్గర ఉన్న కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, అంటే అక్కడ మార్కెట్ పడిపోతుంది అని ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వాళ్ళంతా వాళ్ళ పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. సో మనం గమనిస్తే ఇది వాళ్ళు ఎగ్జిట్ అయిన పొజిషన్స్. అందుకే ఇక్కడ లైన్స్ కిందికి ఫామ్ అయ్యాయి. ఎక్కడైతే మార్కెట్ ఎగ్జాక్ట్గా పెరిగిందో వాళ్ళు అప్పటి నుంచే వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ అయ్యారు. సో ఇది ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ. నెక్స్ట్ క్యాండిల్ ఏం జరిగిందో చూస్తే నెక్స్ట్ క్యాండిల్ కూడా ఇమ్మీడియట్గా చాలా స్ట్రాంగ్గా 24,000 లెవెల్ పైన క్లోజ్ అయ్యింది. ఇక్కడ మన మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకు ప్రైస్ బ్రేక్ అవ్వడం కన్నా కూడా క్లోజింగ్ టైంకి ప్రైస్ ఎక్కడ ఉంది అన్నదే మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో ప్రైస్ 24,400 పైన క్లోజ్ అవుతుందా లేదా అన్నది చూద్దాం. రీప్లే చేస్తే నెక్స్ట్ ప్రైస్ ఈవెన్ 23,500 లెవెల్స్ని టచ్ చేసింది. ఇక్కడ టచ్ చేసి ఒక అప్పర్ విక్ కూడా ఫామ్ చేసింది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ అప్పర్ విక్ని కూడా మనం ఎలా కన్సిడర్ చేస్తున్నాము అంటే 23,500 లెవెల్స్ దగ్గర ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయ్యిందా అన్నట్టుగా కన్సిడర్ చేస్తున్నాం. మనం గమనిస్తే ప్రైస్ ఎస్టర్డే హైస్ని కూడా టచ్ చేసింది. నెక్స్ట్ రీప్లే చేస్తే ప్రైస్ మళ్ళీ ప్రైస్ని హైలైట్ చేస్తే నెక్స్ట్ క్యాండిల్ కూడా ఒక చిన్న లోయర్ విక్ ఫామ్ చేసి 23,400 దగ్గర సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేసింది. నెక్స్ట్ రీప్లే చేస్తే క్లోజింగ్ మాత్రం కానీ ఇందాక అనుకున్నట్టు క్లోజింగ్ మాత్రం 23,400 పైన జరగలేదు. మళ్ళీ 23,337 to 400 జోన్ మధ్యలోకే ప్రైస్ వచ్చి క్లోజ్ అయ్యింది. ఇదే మనం ఇప్పుడు 1 hour టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఒకసారి రీప్లే పెడతాను. ఫస్ట్ 1 hour వచ్చేసి ఓపెనింగ్ లో 9 EMA దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా రిజెక్ట్ అయ్యి కొంచెం లోలో క్లోజ్ అయింది. దాని తర్వాత సెకండ్ అవర్ వచ్చేసి 23,000 లెవెల్ని బ్రేక్ చేసినట్టుగా చేసి మళ్ళీ అరౌండ్ 23,100 దగ్గరకు వచ్చింది. దాని తర్వాత ప్రైస్ నెక్స్ట్ 3 hours కన్సాలిడేట్ అయింది. మనకు ఎగ్జాక్ట్గా 2 o'clock నుంచి ప్రైస్ 1 hourలో స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ వచ్చి
ప్రైస్ ఎస్టర్డే హైస్ని కూడా టచ్ చేసి, ఇక్కడ టచ్ చేసింది చూపిస్తాను, టచ్ చేసి 23,500 దగ్గర నుంచి ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చి డౌన్ సైడ్ మనం అనుకున్న ఎస్టర్డే లెవెల్స్లోనే ప్రైస్ క్లోజ్ అయ్యింది. ఫ్రెండ్స్, మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్గానే క్లోజ్ అయ్యింది, కానీ ఇంట్రాడే వరకు మనకి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి క్రూడ్ని గమనిస్తే ఈ టైంలో ఎగ్జాక్ట్గా మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 100 దగ్గర ఉంది. దాని తర్వాత క్రూడ్ భారీగా ఒక 6% ఫాల్ అయ్యి ఇప్పుడు 95 దగ్గరికి రీచ్ అయ్యింది. సో ఇదే టైంలో మనకు గిఫ్ట్ నిఫ్టీ అన్నది కూడా 150 పాయింట్స్ రేపు గ్యాప్ అప్ ఓపెనింగ్లో ఉంటుంది అన్న ఇండికేషన్ కనిపిస్తుంది. సో క్రూడ్ కనుక మనకి ఇక్కడే $90 పర్ బ్యారెల్ దగ్గర స్టెబిలైజ్ అయితే రేపు మన మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి అవుతుంది. సో క్రూడ్ ఓవర్ నైట్లో ఇంకా ఫాల్ అయితే మన మార్కెట్ ఇంకా గ్యాప్ అప్ అవుతాయి. సో ఒకవేళ మన మార్కెట్ రేపు 23,500 దగ్గర ఓపెన్ అయితే, అంటే గ్యాప్ అప్ అయి అరౌండ్ ఈ జోన్స్లో కనుక ఓపెన్ అయితే ఎగ్జాక్ట్గా 12th మార్చ్ లోస్ సపోర్ట్ తీసుకున్న 23,600 దగ్గర ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఒకప్పుడు ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ 23,600. ఇప్పుడు మార్కెట్ కింద నుంచి పైకి వస్తుంది కాబట్టి 23,600 అన్నది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా ఉంటుంది. రేపు మార్కెట్ పెరుగుతూ వచ్చి 23,600 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా వస్తే 23,400 టు 23,337 ఇంపార్టెంట్ సపోర్ట్. అలా కాకుండా మార్కెట్ 23,600 కూడా బ్రేక్ చేసి క్రూడ్ ఆయిల్ ఫాల్ అవ్వడం వల్ల మార్కెట్ ఇంకా పైకి ర్యాలీ అయితే ఈ 23,600 పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే గనక ఇంకా ఫర్దర్ షార్ట్ కవరింగ్ ర్యాలీ జరగవచ్చు. ఎందుకంటే సిస్టంలో 91% FII షార్ట్స్ ఉన్నాయి. షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చిందంటే గనక మనకి చాలా మంచి అప్ సైడ్ మూవ్ వస్తుంది. అలా కాకుండా క్రూడ్ ఆయిల్ మళ్ళీ పెరుగుతూ వచ్చి $100 పర్ బ్యారెల్ రీచ్ అయితే గనక మళ్ళీ మనకు మార్కెట్స్ అన్నవి డౌన్ సైడ్ కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు చూశారు కదా. నా అనాలిసిస్ మీకు బాగా అనిపిస్తే, మీకు ఏమైనా కరెక్ట్గా అనిపిస్తే, లేదంటే మీ అనాలిసిస్ ఇంకా ఏదైనా బెటర్గా ఉండే రేపు మార్కెట్ ఫర్దర్ షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుందా, మీ వ్యూ ఏంటి అన్నది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. అందరికీ రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ, బాయ్.